భద్రాచల రామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రం, పునర్వసు 4వ పాదంగా రాముల వారిని అనుకోవడం ఉన్నది కనుక ఈ పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలోకి వెళుతుంది కనుక కర్కాటక రాశి వారికి 11. అమ్మవారి నక్షత్రం ఉత్తరా నక్షత్రం, సీతమ్మ వారి ఉత్తరా నక్షత్రానికి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం 8, ఆదాయం వ్యయం 11. అలాగే కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 4, అవమానం 7. కన్యారాశి అమ్మవారిది రాజపూజ్యం 3, అవమానం 3. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం మామూలుగా చెప్పుకున్నా స్వామివారికి అమ్మవారికి వర్తించవు. కేవలం ఆ నక్షత్రాన్ని మనం దృష్టిలో పెట్టుకొని చెప్పుకోవడమే. అంటే భగవంతుడు రామచంద్రమూర్తి అన్ని గ్రహాలను నడిపించేటువంటి వాడు. అటువంటి రామచంద్రమూర్తికి ఈ ఆదాయ వ్యయాలు ఇవన్నీ కేవలం ఇది లాంఛనప్రాయంగా చెప్పుకోవడమే తప్ప రాముడు జగత్పాలకుడు, జగత్ చక్రవర్తి. ఆయన వల్లనే ఈ నక్షత్రాలు కాలమంతా కూడా నడుస్తుంది. కాలస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి మనకు సకల శుభాలను ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్.